ఇంద్రానాయక్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు చాలా నెలల నుంచి గ్రూప్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా, ఏంటి అసలు ప్రభుత్వం అసలు రెస్పాండ్ అవుతుందా గ్రూప్ అభ్యర్థుల గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీయే మా ప్రధాన బాధ్యత అని చెప్పేసి అప్పుడున్న పిసిసి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి. ఇప్పుడు దాకా గవర్నమెంట్ వచ్చి 18 నెలలు అంటే సంవత్సరంన్నర దాటిపోయింది. ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు చూసుకున్నా కూడా వీళ్ళు ఇప్పుడు ప్రతి సంవత్సరం 2 లక్షలు అన్నారా? ప్రతి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు లేదు. ప్రతి సంవత్సరం ఉద్యోగాలన్నీ భర్తీ. ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని మేమే ప్రెస్ క్లబ్ పిలిపించి మాట్లాడిపించినప్పుడు ఏమన్నారంటే ఒక మాట, ప్రతి సంవత్సరం 2 లక్షలు ఇక్కడే ఉన్న మేనిఫెస్టో అండి. మీ మేనిఫెస్టో ఇవన్నీ కాలబెట్టడం తప్ప దేని మనకి మేనిఫెస్టో కానీ ఇక్కడే ఉన్నాయి. ఇగో 2 లక్షల ఉద్యోగాలు మీరే చెప్పారు. నేనైతే న్యూస్ పేపర్ లో చూసింది ఏంటంటే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు. సరే, వాళ్ళు అనుకున్న ప్రకారం మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఉన్నప్పుడు ఇప్పుడు దాకా ఆనంద బాష్పాలు నిజాయితీగా ఉద్యోగాలు సాధిస్తే మా మీద అపాండాలు ఇస్తారని వాళ్ళు ప్రశ్న పెట్టే వాళ్ళ రోడ్డు మీద కొట్టారు. వచ్చేది ఆసరా పెన్షన్, నీకు ఆసరా బాధ మాట్లాడు అంతేగాని తగలబెడతా ఇరగొడతా మీరు మాట్లాడే విధానం బట్టి మేము తగలబెడతావు. అది మొదటి సంవత్సరం 2 లక్షల వర్గీకరణ అంటే నీకు గౌరవం లేదా? ఉద్యోగం కావాలా? అంటే గ్రూప్ 1 ఆఫీసర్ కావద్దా? అదే మాల మాది కారణం ఎవరు? మేము బయట పెడతాం, మరి పెట్టే అశోక్ నగర్ లో బయట పెడతాం. అశోక్ గారు లైవ్ లో వచ్చారు. అశోక్ గారు లైవ్ లోకి వచ్చారు. అశోక్ గారు ఇప్పుడు దీనికి